శ్రీశైలం ఆలయంలో సాలు మండపాల నిర్మాణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టెండర్ల ఎపిసోడ్ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వర్సెస్ దేవాదాయ శాఖగా మారడం చర్చనీయాంశమవుతోంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాయగా సాలు మండపాల నిర్మాణ విషయంలో తగ్గేదే లేదు అని దేవాదాయ శాఖ స్పష్టం చేయడం మరింత రచ్చకి దారితీస్తోంది. అటు ట్రస్ట్ బోర్డు నిర్ణయం ప్రకారమే సాలు మండపాల నిర్మాణం అని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్పడం మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంతకీ శ్రీశైలం ఆలయంలో ఏంటి ఈ సాలు మండపాల నిర్మాణ టెండర్ల వివాదం? శ్రీశైలం ఆలయం ప్రధాన రాజగోపురానికి ఎదురుగా ఇరువైపులా ఉన్న చారిత్రక రాతి సాలు మండపాలను తొలగించి కొత్తగా నిర్మించేందుకు ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. అయితే పురాతన రాతి మండపాలను పూర్తిగా తొలగిస్తే చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతాయని శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 19 కోట్ల రూపాయలను భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు వినియోగిస్తే బాగుంటుందన్నారు. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారమే సాలు మండపాలు నిర్మించాలని నిర్ణయించినట్లు టీవీ9 వేదికగా రామచంద్రమోహన్ వెల్లడించారు. సాలు మండపాలు అనేది సుదీర్ఘకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అది గతంలో అందరితో చర్చించిన తర్వాతే దానికి ప్రపోజల్స్ అప్పుడు ఈవో పెట్టడం జరిగింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గతంలోనే ఇచ్చున్నాం. ప్రొసీజర్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా టెండర్కి వెళ్ళాలి. దేవాదాయ శాఖ కమిషనర్ తీరును వ్యతిరేకిస్తూ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తూ టెండర్ల ఆమోదం కోసం కమిషనర్ ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబును కోరడంతో సాలు మండపాల టెండర్ల వ్యవహారం పీక్ స్టేజ్ను తలపిస్తోంది. ఈ క్రమంలోనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ లేఖ, సాలు మండపాల టెండర్ల అంశంపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాలు మండపాల నిర్మాణ ప్రక్రియ సరైందే అని సమర్థించుకున్నారు. ఒకవేళ వద్దనుకుంటే ట్రస్ట్ బోర్డు తీర్మానం చేయాలని, అలా చేసుంటే బోర్డు నిర్ణయాన్ని గౌరవించేవాళ్లమని రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డు తీర్మానం ఆలయానికి నష్టం చేసేలా ఉందని భావిస్తే ప్రొసీజర్ వేరేలా ఉంటుందని చెప్పడం ఆసక్తిగా మారుతోంది. మొత్తంగా శ్రీశైలం ఆలయంలో సాలు మండపాల నిర్మాణ టెండర్ల వ్యవహారం ట్రస్ట్ బోర్డు చైర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ మధ్య గ్యాప్కు కారణమవుతోంది. ఒకవైపు సీఎం చంద్రబాబుకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ లేఖ రాయడం, మరోవైపు టెండర్ల గడువు కూడా ముగియడంతో ఈ ఎపిసోడ్పై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.